బస్సులు రైళ్లు అయిపోయాయండి. ఇప్పుడు విమానాల్లో మొదలెట్టేశారండి. బండి ఏదైతే ఏటి మేం కొట్టుకోవడానికి ఓ స్టేజ్ కావాలి. అది బస్సా ఎయిర్ బస్సా అన్నది మాకు అనవసరం అండి. మాకు అనిపించాలే కానీ రేజ్ అనేది లేకపోయినా గొడవెట్టేసుకుంటామండి. అయ్యయ్యో నేను కాదండి బాబు, వాళ్ళిద్దరిని ఒకసారి చూడండి. ఈ లోకమేటనుకుంటే మాకేంటని అస్సలు తగ్గేదే లేదంటూ ఎట్టా కలబడుతున్నారో. ఈ మధ్యన ఆర్టీసీ బస్సుల్లోనూ ట్రైన్స్ లో సీట్ల కోసమో ఇంకా దేనికోసమో ప్రయాణికులు గొడవ పడటం మనం చాలాసార్లే చూసాం. కాకపోతే ఈసారి కొత్తగా ఓ ఇద్దరు ఏకంగా ఫ్లైట్లోనే గొడవెట్టేసుకున్నారు. ఆడాళ్లకు ఫ్రీ బస్సు అందుబాటులోకి వచ్చిన తరువాత బయట బస్సుల్లో గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎయిర్ బస్సులో జరిగిన ఓ గొడవ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా క్రేజ్ మొదలయ్యాక ఏం జరిగినా కళ్లు మూసి తెరిచేలోపు క్షణాల్లో ఏ వార్తైనా వరల్డ్ టూర్ చేసేస్తుంది. బస్సుల్లో, ట్రైన్స్లో, మెట్రోల్లో బూతులు తిట్టుకోవడం, ఒకరిపై మరొకరు పిడిగుద్దులతో దాడి చేసుకోవడంలో అంత స్పెషల్ ఏముంది? గాల్లోకి ఎగిరే విమానంలో అయితే ఆ కిక్కే వేరు. అందుకే ఎయిర్ ఇండియా రన్నింగ్ విమానంలో గొడవెట్టేసుకున్నారు ఓ లేడీ అండ్ జెంటిల్మ్యాన్. ఈ వీడియోలో ఒక మహిళ తోటి ప్రయాణికుడితో గొడవకు దిగింది. కోల్టీ కోసం గొడవ పెట్టుకుని అతడిపై ముష్టిఘాతాలు కురిపించింది. ఇద్దరూ తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకరితో ఒకరు ఫైట్ చేసుకున్నారు. ఏకంగా పీకలు పట్టేసుకుని ఒకరిపై ఒకరు దాడి చేస్తూ పిడిగుద్దులాట కూడా ఆడేసుకున్నారు. ఆ గొడవను ఆపడానికి ఎయిర్ హోస్టెస్లు చాలా ట్రై చేసినా అస్సలు తగ్గేదే లేదంటూ ఆ ఇద్దరూ తమ ఫైటింగ్ ను కంటిన్యూ చేశారు. విమానంలో మరీ దారుణంగా కొట్టుకుంటున్న వారిద్దరినీ చూసి తోటి ప్యాసింజర్స్ షాక్ అయ్యారు. నిజానికి విమానాల్లో ప్రయాణించేవారు ఎక్కువగా ప్రొఫెషనల్స్తో పాటు కాస్తో కోస్తో ఇంగితం ఉన్నోళ్లుంటారని అందరూ భావిస్తారు. కానీ వీళ్ళిద్దరి గల్లీ ఫైట్ చూసిన తరువాత ఇదేందయ్యా ఇది, మేమెప్పుడూ చూడలేదని అనుకుంటున్నారు. ఓ పక్క వాళ్ళిద్దరూ ఫైటింగ్లో బిజీగా ఉంటే కొందరు దాన్ని షూట్ చేయడానికి కెమెరామెన్ అవతారమెత్తేశారు. వీడియో తీసి సోషల్ మీడియాలోకి పంపించేశారు. అంతే, ఇప్పుడు ఈ వీడియో మీద కామెంట్ల వర్షం కురుస్తోంది. ఒరేయ్ అసలెవర్రా మీరంతా అని అవాక్కైపోతున్నారు. ఓ భయ్యా, ఎందుకైనా మంచిది ఆమెకు దూరంగా ఉండు, లేకుంటే విమానంలో నుంచి తోసేస్తుందనే సరదా కామెంట్లు కూడా వేశారు చాలామంది.